హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మన ఛానల్లో 8 to 10 ఇయర్స్ బేబీస్కి ఎన్ని ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశానో అవన్నీ ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తాను. న్యూ సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది, అలాగే డిజైన్స్ అన్నీ ఒకే వీడియోలో కనిపిస్తాయి. ఇప్పుడు నేను చూపించే ఈ ఫస్ట్ ఫ్రాక్ నెట్టెడ్ ఫ్రాకు, ఇక్కడ పక్కన పిక్ ఇస్తున్నాను చూడు. యాక్చువల్గా ఈ కలర్ అనమాట. నేను రికార్డ్ చేసేటప్పుడు ఈ కలర్ ఎలా పడిందో నాకు అర్థం కాలేదు. సో యాక్చువల్ కలర్ అయితే ఇది, ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ పక్కన పిక్ ఇస్తున్నాను, థంబ్నెయిల్ పిక్ అండ్ ఒరిజినల్ ఫోటో పిక్. యోక్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి, అలాగే కింద 2 లేయర్స్లో ఇలా గ్యాదర్ చేసిన ఫ్రిల్స్ స్టిచ్ చేస్తాం. ఇది వచ్చేసి కాటన్ క్లాత్. దీని ఇలా పైన క్రాప్ టాప్, కింద పాయింట్లా స్టిచ్ చేశాను. క్రాప్ టాప్కి 2 లేయర్లో ఫ్రిల్స్ వస్తాయి. పాయింట్ వచ్చేసి ప్లాజో పాయింట్. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది. క్రాప్ టాప్కి ఇలా ఒకటి చిన్న ప్లీటెడ్ది, ఒకటి పెద్ద ప్లీటెడ్ది, 2 ప్లీట్స్ పెడతాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. ఈ డ్రెస్కి టోటల్గా 2.5 మీటర్ క్లాత్ పట్టింది. క్రాప్ టాప్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టాను. మీరు ఉక్సులు కానీ బటన్స్ కానీ మీకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. పాయింట్ ఇలా ఫుల్ లెంత్లో ప్లాజో పాయింట్ ఇచ్చాను. టోటల్గా ఈ డ్రెస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది పట్టు లెహంగా. ఇది ప్యూర్ పోచంపల్లి పట్టు లెహంగా. దీనికి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని. ఈ హాఫ్ పట్టు క్లాత్ 1.5 మీటర్ పట్టింది ఈ డిజైన్ కోసం, పైన క్రాప్ టాప్ కోసం. ఇక్కడ ఫ్రంట్ కాలరు చిన్న చిన్న ఫ్రిట్స్, కింద ఫిష్ కట్లా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ కింద చిన్న బెల్ట్ టైప్లో వస్తుంది. లెహంగా వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్. కింద ఫ్లేర్ వచ్చేసి లెహంగాకి అయితే 2.5 మీటరే వచ్చింది. ఇది ఫుల్ లెంత్ పెట్టేశాను. దాని కింద నెట్ని ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ డబల్ లేయర్లో పెట్టాను. ఓవరాల్గా లుక్ ఇది. నెక్స్ట్ ఫ్రాక్ ఇది వచ్చేసి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్రాక్ కోసం 2 మీటర్ క్లాత్ పట్టింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైనుంచి కింది వరకు షేడెడ్లో వచ్చింది. పైన లైట్ కలర్, కిందకి వచ్చేసరికి డార్క్ కలర్. హ్యాండ్స్కి ఇలా డిఫరెంట్గా ఇచ్చాను. బ్యాక్ ఇచ్చేసి డ్రాప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్. ఓవరాల్గా ఫ్రాక్ ఇలా సింపుల్గా ఉంటుంది. డైలీ వేర్ పర్పస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించిన ఫ్రాక్స్ అన్నిట్లో ఈ ఒక్క ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లేదు. ఇది అర్జెంట్ ఆర్డర్ కావడం వల్ల నేను స్టిచ్చింగు అండ్ కటింగ్ 2 తీయలేదు. సో నేను అసలు ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. కాకపోతే ఈ డిజైన్ అనేది చాలా నీట్గా చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా ఇదే డిజైన్ ఎలా స్టిచ్ చేశాను, ఎలా కట్ చేశాను అని కావాలని కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంకొక ఫ్రాక్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ ఫ్రాక్ అయితే ఛానల్లో అవైలబుల్ లేదు. ఈ ఫ్రాక్కి షోల్డర్ పెట్టకుండా ఇలా స్ట్రైప్స్ ఇచ్చాను. అండ్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిటాచబుల్గా ఇచ్చాను. అంటే ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఈ హ్యాండ్స్కేమో ఉక్స్ పెడతాను, క్లాత్కేమో కాజాల్స్ పెడతాను. కాబట్టి ఇది తీసినప్పుడు పిల్లలకి ఏం కుచ్చుకోదనమాట, కాజానే కాబట్టి. ఇలా ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం అనిపిస్తే. అవసరం లేదనిపిస్తే ఓన్లీ స్ట్రైప్స్తో స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ అనేది జిప్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ఫుల్ ఆఫ్ మొగ్గం వర్క్. ఆల్రెడీ క్లాత్ పైన ఒక లీఫ్ డిజైన్ వచ్చింది, దాన్నే ఎలివేట్ చేస్తూ నేను మొగ్గం వర్క్ చేశాను. కింది ఫ్లేర్ అనేది ఇంకొక ఫ్యాబ్రిక్. 2 ఫ్యాబ్రిక్స్ సేమ్, కాకపోతే ప్యాటర్న్ వేరు, పైన వచ్చిన ప్రింట్ వేరు. క్లాత్ మాత్రం టస్సర్ టైప్లో ఉందన్నమాట. ఇది ఓవరాల్గా ఫ్రాక్ లుక్. ఈ వీడియోలో చూపించే అన్ని ఫ్రాక్లలో ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియోలో ఇది డల్గా కనిపిస్తుంది ఈ కలరు. యాక్చువల్గా కలర్ చాలా బాగుంది. వేసుకుంటే ఎలా ఉంటుందో కస్టమర్ పెడితే కనుక నేను ఖచ్చితంగా పోస్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇది 3 లేయర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ వచ్చేసి కాటన్ ఫ్రాకు. ఇది డైలీ వేర్ పర్పస్లో స్టిచ్ చేశాను. ఫ్రంట్ ఇలా ఫ్రిల్స్ వస్తాయి, హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్, కింద హ్యాండ్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది. బ్యాక్ హై నెక్, ఫ్రంట్ మొత్తం ఓపెన్. ఇలా బటన్స్ పెట్టాను కింది వరకు. ఇది నీ లెంత్ ఫ్రాకు. వేసుకుంటే చాలా బాగుంటుంది. వీలైతే ఈ వేసుకున్న పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ ఫ్రాక్ కోసం నేను 4 మీటర్స్ బ్రాసో క్లాత్ని యూజ్ చేశాను. ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా పెట్టాను. వేసుకుంటే తెలుస్తుంది దీని లెక్కు, కాకపోతే వేసుకున్న పిక్స్ నా దగ్గర లేవు. కింద
2 లేయర్స్లో ఫ్రిల్స్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి జిప్పు, ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్ టైప్లో స్టిచ్ చేశాను. ఈ 2 లేయర్స్కి పైన కింద జిగ్జాగ్ చేశాను. ఫ్లేర్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. దీనికి యోక్ అనేది ఇలా డిజైన్ చేశాను. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్కి బార్డర్ వచ్చిందనమాట ఇలా గోల్డ్ కలర్లో. అదే బార్డర్ని ఇలా యోక్కి డిజైన్ చేశాను. డిజైన్ చేసి అక్కడక్కడ మనం స్టిచ్ చేసిన దగ్గర పల్స్ని స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి ఇలా డబల్ లేయర్లో ఫ్రిల్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చాను. ఇది 2 లేయర్ ఫ్రాకు. ఫ్రంట్ యోక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి బూటీ నెట్ ఫ్రాకు. దీనికి యోక్ పార్ట్ మొత్తం మొగ్గం వర్క్ చేశాను. ఈ మొగ్గం వర్క్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ థ్రెడ్ అండ్ బీడ్స్ యూజ్ చేశాను. కింద బూటీ నెట్, లోపల క్రేప్ ఫ్యాబ్రిక్ వాడాను. కింద స్పెషల్ ఏం లేదు, ఓన్లీ ప్లీటెడ్ ఫ్రాకు. బ్యాక్ సింపుల్గా జిప్ ఇచ్చాను. యోక్ మాత్రం మొగ్గం వర్క్తో డిజైన్ చేశాను. బ్యాక్ టై చేసుకోవడానికి ఇలా ఇచ్చాను. ఈ ఫ్రాక్ కూడా వేసుకుంటే చాలా సింపుల్గా బాగుంటుంది. వేసుకున్న పిక్ అండ్ థంబ్నెయిల్ పిక్ పక్కన ఇవ్వడానికి ట్రై చేస్తాను. లోపల వైపు ఇంకొక ప్లెయిన్ నెట్ని కూడా యూజ్ చేశాను సేమ్ కలర్లో. దీన్ని డబల్ లేయర్లో ఇలా స్టిచ్ చేశాను. ఒక లేయర్కి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టి, సో వేసుకుంటే ఇలా ఫ్లఫీగా కనిపిస్తుంది. మొగ్గం వర్క్ వచ్చేసి ఈ డిజైన్. ఓవరాల్గా దీని లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓవరాల్గా ఫ్రాక్ ఇలా ఉంటుంది. వేసుకుంటే ఎలా ఉంటుందో పక్కన పిక్ ఇచ్చాను చూడండి. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలాగే మొగ్గం వరకు రెండు సపరేట్గా వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, ఛానల్లో ఉంది. టోటల్గా ఈ వీడియోలో నేను చూపించిన ఫ్రాక్స్ అన్నీ ఇవే. కొన్ని ఫ్రాక్స్ నా దగ్గర అవైలబుల్గా లేవు. అవైలబుల్గా లేని ఫ్రాక్స్ థంబ్నెయిల్ పిక్స్ని ఇక్కడ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న ఈ థంబ్నెయిల్లోని క్రాప్ టాప్ వచ్చేసి మీషోలో కొన్న శారీస్తో స్టిచ్ చేశాను. అండ్ క్రాప్ టాప్ని సపరేట్గా, లెహంగాని సపరేట్గా ఇలా 2 వీడియోస్ని చేశాను. ఈ క్రాప్ టాప్కి పైన లేయర్ అనేది సపరేట్గా ఉంటుంది. చున్నీ లోపల పెట్టేసి టై చేసుకునేటట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ థంబ్నెయిల్లో చూపించే క్రాప్ టాప్ పైన క్రాప్ టాప్కి పైన లేయర్లా వస్తుంది. అండ్ లెహంగా వచ్చేసి డబల్ లేయర్లో వస్తుంది. ఇది ఓల్డ్ శారీ, 10 years బ్యాక్ ఓల్డ్ శారీని ఇలా కన్వర్ట్ చేశాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీతో డిజైన్ చేశాను. ఫుల్ శారీ పట్టింది. కింద లేయర్ అనేది ఇలా డబల్ లేయర్లో వస్తుంది. అండ్ అంబ్రిల్లా కట్, పైన మొగ్గం వర్క్ వస్తుంది. హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా పెట్టాను. ఇదే డిజైన్ని క్రాప్ టాప్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు సపరేట్గా. ఇప్పుడు చూపించే ఈ క్రాప్ టాప్ వచ్చేసి పైన ఇలా నెక్ దగ్గర స్కాలప్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి ఇలా డోరీస్తో ఇలా డిఫరెంట్గా సింపుల్గా ఇచ్చాను. బ్యాక్ డీప్ నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా డబల్ లేయర్లో ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. లెహంగా సింపుల్గా ఇచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.